ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు రెవెన్యూ పరిధిలోని అమలాపురం శివారు మూలపర గ్రామ నిర్వాసితులైన రైతులు పెద్ద ఎత్తున నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ని కలిసి తమ సమస్యలను వివరించారు. సర్వే నంబర్ 386/1 లో గల 5 ఎకరాల 4 సెంట్ల భూమిలో ఉన్న ఇళ్లకు పరిహారం మరియు R&R ప్యాకేజ్ ఇవ్వాలని, ఈ సర్వే నంబర్ భూమి SFA ప్రకారం రాస్తాలో ఉన్నందున ప్రభుత్వం పరిగణలోకి తీసుకోని కారణంగా నిర్వాసితులు ఆందోళన చెంది కొప్పిశెట్టి వెంకటేష్ ని కలవగా ఆయన వెంటనే స్పందించి హోంమంత్రి దృష్టిలో పెట్టి వెంటనే రైతులందరినీ తీసుకుని నక్కపల్లి మండల తహసీల్దార్ మరియు APISC SDCకి విషయాన్ని తెలియజేసి వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు. సమస్యపై వెంటనే స్పందించిన కొప్పిశెట్టి వెంకటేష్ కు మూలపర్ర గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. న్యాయం జరగకుండా ఏ పని ఎవరు రాకుండా చేస్తారు. అదేందా ఇదైతే ఆ ఇబ్బంది అయితే ఉంది. నిన్న మీటింగ్ అయింది. ఎవరైతే గతంలో 5 సంవత్సరాలు పోరాటం చేస్తాం, 5 సంవత్సరాలు ఎవరైనా వచ్చారా? 5 సంవత్సరాలు మీ వెనకాల నేనే ఉన్నాను, లేదా అపరాధ జరుగుతుంది, ఎవరు రాలేదు. నేను మీటింగ్ వచ్చాడు ఎవరున్నారు? ఎవరైతే డబ్బులు ఏం చేసుకున్నారో, ఎవరైతే మోసం చేశారు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు. ఎవరి మీటింగ్ పెడతారు? మీటింగ్ పెడితే న్యాయం జరగదు. అది చూస్తాం. మీకైతే ఇది రాష్ట్రాల్లో ఉన్నాయి, దానికి డెఫినెట్గా ఉంది అంటే నేను మీకోసం జీవిత ప్రమాణం పోరాటం. మీకు వచ్చే వరకు మాత్రం నేను ఎవరిని రాను. ఇది మాత్రం వాస్తవం. పార్టీ ఏదేమో మీరు ధైర్యంగా ఉండండి. ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం తీసుకెళ్తాం. ఆడు కూడా విషయం చెప్పి న్యూస్ గారితో మాట్లాడి మీకు మళ్ళీ అన్ని విషయాలు చెప్తాను. సరే ఎంఆర్ఓ వచ్చారండి. అందరికీ నమస్కారం. ఈరోజు APISC భూముల్లో నక్కపల్లి మండలంలో గత 20 రోజుల నుంచి కూడా గవర్నమెంటు ఆ గ్రామాల్లో భూములు కొలవడం కానీ, లేదంటే R&R ప్యాకేజ్ ద్వారా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి, లేదంటే పాతవి కొలుసుకోవడానికి గవర్నమెంట్కి అనుకూలంగా కొన్ని పనులు చేసుకుంటుంది. అయితే అలా దాంట్లో కొంతమందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ కూడా ఉదాహరణకి బుచ్చిరాజపేట అనే గ్రామంలో 183 సర్వే నెంబర్లో ఒక రైతులకి 4 రైతులకి ఏనాడో పట్టా ఇచ్చారు. వారికి ఈనాడు కూడా వాళ్ళ భూమి APISC నోటిఫికేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు కూడా రూపాయి కూడా వేయలేదు. మరి వాళ్ళు వస్తాయి లేదో అని ఆందోళనతో ఉన్నారు. మరి అలాగే ఇక్కడ మూలపర్ర గ్రామంలో అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలు జరిగినప్పుడు గత 5 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేసి ప్రతి గ్రామంలోని కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్పుడు అధికారులతో అప్పలరాజు గారు మేమందరం కూడా ఆ రోజు అన్ని అధికారులతో మాట్లాడి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారా లబ్ధాలను గుర్తించండి అని చెప్పిన తర్వాత ఆ రోజు గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత గ్రామంలో ఉన్న అనేక అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అన్నింటిలో కొన్ని గుర్తించి అన్నింటినీ కూడా వాళ్ళు నిన్న మొన్న కూడా 20 రోజుల నుంచి కూడా ఎవరైతే భూముల్లో ఉన్నారో, సాగుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొనిపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే పరిస్థితి జరుగుతుంది. అయితే ఇందులో కూడా కొన్ని అవినీతి మనుషులు అందులో దూరారు. వాళ్ళు ఎక్కడ దానిపై కూడా పూర్తి ఎంక్వైరీ జరిపించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నాడో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం. అటు మంత్రి గారితో మాట్లాడి మరి మంత్రి గారు ఈ విషయమే స్పష్టంగా చెప్పమన్నారు. ఎవరికైనా సరే, ఒక రైతుకి కానీ, ఒక సాగుదారుడికి కానీ, ఒక లబ్ధిదారుడికి కానీ, ఇల్లుపోయిన కానీ ఎవరికి అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఉదాహరణకి మూలపర్రలో R&R కొన్ని గిరాయితీల్లో కొలిచారు.
మరి రస్తా అని ఉండిపోయింది. నిన్నదాకా గ్రామ కంఠం అన్నారు, ఇవాళ రస్తా అన్నారు. మరి మా ఇల్లు కొనలేదు, మాకు అన్యాయం జరిగిపోతుందేమో అనే అనుమానంతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ విషయం కూడా మినిస్టర్ గారికి తెలియజేసి కలెక్టర్ గారితో వీళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడి వీళ్ళకు కూడా న్యాయం జరిగే పరిస్థితి అయితే తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, మరి అలాగే మినిస్టర్ గారి ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో గ్రామాల వైజు మనం వచ్చిన అప్లికేషన్లు కానీ ఈ కొలిసిన వాటిల్లో కానీ ఎక్కడైనా ఇంకా అన్యాయం జరిగితే వాళ్ళకు కూడా న్యాయం జరిగే పరిస్థితి తీసుకురమ్మని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఆ మినిస్టర్ గారి ద్వారా కలెక్టర్ గారికి కూడా అన్ని విషయాలు తెలియజేసి అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.